జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు పైన గత 2 సంవత్సరాల నుంచి కూడా విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, లేకుంటే ఏదో గోల్మాల్ జరిగింది, స్కాములు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ప్రధానంగా ఈరోజు బాధ్యత ఆర్గనైజేషన్ నుంచి కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా వస్తున్న ఆరోపణల పైన ఇప్పటి వరకు కూడా తగిన స్పందన లేదు, విచారణ లేదు. ప్రభుత్వము అధికారులు కొన్ని నామమాత్రం కమిటీలను, విచారణ కమిటీలను వేసిండ్రు. ఒకటి హై లెవెల్ కమిటీ అని చెప్పి, 3 మెన్ కమిటీ అని చెప్పి, నాబార్డ్ కమిటీ అని చెప్పి, టీస్కాప్ కమిటీ అని చెప్పి వేశారు. కానీ ఇంతవరకు కూడా వాటి విచారణ జరుగుతుందా లేదా, లేకుంటే అలాగే ఉన్నాయా అనే విషయం తెలవడం లేదు. విచారణ జరుగుతుంది, కొనసాగుతుంది అంటేనేమో మనకి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ తెలియాలి, అది కూడా లేదు కనీసం. నేను కూడా బ్యాంకులో ఒక మెంబర్ను, నేను కూడా అంటే ఖాతాదారుని. నేను కూడా ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల డబ్బుతో వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు బ్యాంకులైనా సరే, ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సంస్థలలో అవినీతి ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరం. దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఆ వేసిన కమిటీలను తొందర లోపలే విచారణ పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వమని స్థానిక జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దానిపైన వాళ్ళు తగిన హామీ ఇచ్చారు, పరిశీలిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మళ్ళీ ఏ రిజల్ట్ వస్తుందో.